ఐస్ క్రీమ్ అక్కడ పెట్టుకుని ఇటు చూస్తున్నావు ఏంట్రా? చైనీస్ బండి దగ్గర ఏం బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది. క్రీమ్ స్టోర్లో కూడా అంతేరా. నువ్వు నీ ఎదురు లాజిక్లు. అయినా కానీ ఇక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఆకలి పాండాలో పాండా ఒకటే ఉన్నా, ఇద్దరు ఉంటారు. ప్రొడ్యూసర్ నేను ఫేవరెట్ అనుకున్నా. చా ఇటు కూడా వచ్చాడా? అది కాదు కానీ మనం తిందా అంత బాగుంది కదా, ట్రై చేద్దామా? ప్రొడ్యూసర్ వచ్చే లోపల ఒకటి లాగిస్తే పడి ఉంటుందేమో. పర్మిషన్ అడగగానే ఇచ్చేశారు. సో ఇప్పుడు అద్రిపోయే ఐస్ క్రీము నేను చేస్తాను. యో సేఫ్టీ. ఆల్రైట్, వాట్ యూ వాంట్ బ్రా? నువ్వు చెప్పు, నువ్వు ఏం కావాలో చెప్పు, నేను వేసేస్తాను. ఏదైనా అదిరిపోయేటట్టు చెయ్యి, అదిరిపోయేలా కాదు. ఓకే, చూసి నేర్చుకో. అట్టగా అయ్యారు. ఏంట్రా ఇది కట్ అయితే లేదు? పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా స్టోన్ కొట్టడం అంటే. పక్కరా నేను కొట్టరా? నువ్వు కొట్టు. పడుకో. ప్లాస్టిక్ ఎందుకు రా వేస్ట్ చేస్తావు? నాదే వాడుకో. అన్నీ వాడుకోకు, ఓన్లీ ఇదే. చూస్తావా? ఓకే, నువ్వు చెయ్యి. ఏం సార్, కండలు ఉంటే సరిపో సార్, టెక్నిక్ కావాలి సార్. ఏంట్రా టెక్నిక్? నువ్వు కీమా కొట్టట్లేదు. నువ్వు మస్తాన్ బాయ్ కాదు, నువ్వు కీమా కొట్టట్లేదు. నాకు తెలుసు, మనకు రాదు. వాళ్ళని చేయని మనం పోయి కూర్చుందాం అంతా. అంతేనా? అంతే. మనం ఆర్డర్ చేసింది ఇది. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? తేడాగా ఉందిరా నాకు. వీళ్ళు ఎరికిచ్చారు రా. నాకు అర్థమైంది, వీళ్ళు ఎరికిచ్చేసారు. ఎంత ఫుడ్ బ్లాగర్ అయితే ఐస్ క్రీమ్ ఇస్తారా? ఎలా తినమంటారు సార్? ఎలా తినమంటారు? వాట్ ఈస్ దిస్ సార్? ఏం చేయమంటారు? వెయిట్ డియర్, యూ వెయిట్. మేనేజర్తో మాట్లాడదాం. ఓ ఆయన ఫోనే వస్తుంది. టాక్ టు హిమ్. ఆస్క్ రే, ఆస్క్. సార్ వాడు వెయిట్ ఎందుకు చేస్తారు? ఎక్కడ దారిలో ఉన్నా అన్నారు? సర్ప్రైజా? టీమ్ ఎంత సర్ప్రైజ్ లాగా లేదే. ఈ కరిగిపోయినప్పుడు తింటే అప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? ఏం గిఫ్ట్ చెప్పరా? ఆ రోజు 10 బిర్యానీలు పంపిస్తారుగా మళ్ళీ. ఇదేమో రైమింగ్ గా ఉంది. కరిగే లోపల కంప్లీట్ చేయాలి, తరిగే లోపల రాలేదు. ఆపేయి. అవునా? ఏమో అండి, ఇది మేము తయారు చేసుకున్నాం, ఇవి వాళ్ళు పంపించారు. మా మేనేజర్ ఫోన్ చేశాడు, కరిగే లోపల ఇవన్నీ తినాలి అన్నాడు. తింటేనే క్రిస్మస్ గిఫ్ట్స్, న్యూ ఇయర్కి హాలిడే అన్నాడు. లేకపోతే మళ్ళీ ఏ బిర్యానీలకు పంపిస్తాడో. ఇదైతే ఐస్ క్రీమ్ కదా. మా ప్రొడ్యూసర్ ఎంత సాటిస్ట్ అంటే చలికాలంలో 10 ఐస్ క్రీమ్ తినమన్నాడు. నాకు ఇలా కొంచెం ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తినగానే గొంతు పాడిపోద్ది. ఎంతైనా క్రీమ్ స్టోన్ అబ్బా. ఆ థిక్నెస్, ఆ కన్సిస్టెన్సీ, అలా 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 కొడతా ఉంటే ఆ సౌండ్. ఎంత కరిగిపోతుంది అంటే నేను కొంచెం హాట్గా ఉన్నాను అనమాట, అందుకే అలా కరిగిపోతుంది. చెప్పు బూట్లు వేసుకొచ్చావు కాబట్టి బతికిపోయావు. తిను. అది కరిగిపోతుంది రా. ఇది కరుగుతా ఉంటే నా గుండె కరిగిపోతుంది. ఫస్ట్ అన్నీ ఒకసారి ట్రై చేద్దాం. దిస్ చాక్లెట్, బెల్జియం చాక్లెట్ ఇస్ సో ఫకింగ్ గుడ్. ఐ ఫస్ట్ గో టు నా ఫేవరెట్ రా బ్రౌనీ. అసలు చాక్లెట్ బ్రౌనీ అసలు దాన్ని మ్యాచ్ చేసింది లేదు. చాక్లెట్ బ్రౌనీ. ఇది చాక్లెట్ బ్రౌనీ. అలా కాదురా, ఒకటేసారి మొత్తం పెట్టేసుకుందాం రా. ఇది వద్దు. పంటి నొప్పా? నరాలు జువ్వమన్నాయి. టూత్ పేస్ట్లో ఉప్పు లేదా? నా టూత్ పేస్ట్ ఉప్పు లేదు. కోవా ఫేవర్ వస్తుందిరా. ఇది అరేబియన్ నట్స్ ఏదో అన్నారు. మినిమం ఇది మన క్లాసిక్ వెనీలా. అన్నీ పైన ఈ షుగర్ ఏంటి? గమ్మీస్. ఎలా తింటారు సార్ దీన్ని? బాగుందిరా. నా వల్ల కాదు సార్. ఇది నీకు కరెక్ట్ రా. నేను అన్నాడు అదే కరెక్ట్. అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ అనమాట. కొంచెం గువావా జామకాయ కాదు, జామకాయ. ఏం కాయ? వి ఆర్ డూమ్ టు ఫెయిల్. ఫిక్స్ అయ్యాడు మేనేజర్.
మేనేజర్ ఫోన్ చేయి, మన టీంని అడుగుదాం. ఏంటి సార్ ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏంటి సార్ అది? ఏం చేయాలనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. డాట్ పీస్ పుచ్చు. చిన్నపిల్లలు యాక్సిడెంట్ తినకరా పళ్ళు పుచ్చిపోతాయి అలా అయిపోతా అంటారు కదా, ఈ వీడియో చూపించండి. చిన్నపిల్లలందరూ ఈ వీడియో మీ పేరెంట్స్ చూపించండి. అలా 10 మంది 10 తింటున్నాము, మాకు 15 కావాలని అడగండి. అప్పుడు నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి గుండు పడకూడదు. ఇప్పుడు అర్థమైందిరా, ఏ ఫుడ్ ఎంత నచ్చినా ఒక మాదిరిగానే తినగలుగుతాం. ఏం సార్ షాప్లో ఉన్నారు, మేము పని చేయట్లేదా? రెండు కనబడు. 2 కళ్ళు ఉంటే 2 కళ్ళు ఉంటాయిరా మనకు. బ్రెయిన్ పని చేయట్లేదురా నీకు. జివ్వనదిరా తలందా. దాన్ని బ్రెయిన్ ఫీజ్ అంటారు. నా వల్ల కాదురా. ప్యాకపా కాదు, అంబులెన్స్. అరే ఏమైనా డైలాగ్ చెప్పరా, మా బాలయ్య డైలాగ్ చెప్పు, అది చెప్పగలుగుతామని చూద్దాం. ఇంత తిన్నాక నోట్ తిరగట్లేదు అసలు. నిన్నే అక్కడ చూశాను, నేను కూడా వచ్చాను నీ తోటి. అదే చూసాము. కొడకా వద్దు, మీరు సెల్లో పెడతారేమో, నేను హెల్లో పెడతాను. బాలయ్య బాలయ్య సార్. జై బాలయ్య. అరే చరణ్ చూడరా, ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని తింటా ఉంటే సేమ్ పాన్ పెట్టి తింటుంటే ఉంది. పాన్ పెట్టి మాట్లాడుతున్నావా? యు మీన్ ఒక ఏంట్రా అది? ఐస్ క్రీమ్ పడేస్తావేంట్రా? గూట్లే అంటే ఏంటో తెలుసా? నువ్వేరా? ఆల్రెడీ బాడీ హీట్ ఎక్కువ స్టార్ట్ అయిందిరా. చల్లగా తింటుంటే బాడీ హీట్ ఎక్కుతుంది రా, కర్రీ కూల్ డౌన్ అవుతుంది. కానీ ఏంట్రా నాకు డైలాగ్ రావట్లేదు. తింటే చల్లగా అవుతుందిరా, ఇలా 10 తింటే ఎదవా నీకంటే నేనే ఒకటి కంప్లీట్ చేశా. నా వల్ల కాదు దొర ఇట్లా అర్ధ పావులు. బిర్యానీ ఛాలెంజ్లు అయితే చూసుకోవచ్చు, కానీ ఐస్ క్రీమ్ ఛాలెంజ్లు అంత కంటెంట్ లేదు ఐస్ క్రీమ్ ఛాలెంజ్ దగ్గర మనకి. అయినా మేనేజర్కి తెలుసురా, లాస్ట్ ఛాలెంజ్ నోడిచ్చానని ఇలా ఫిక్స్ చేసి ఉంటారు. సొల్లేస్తున్నాడు, ఓడిపోయాడు. ఇన్నైతే మన వల్ల కూడా కాదు. అయినా సర్లే పోనీలే, ఈసారి ఓటమి ఒక్కో. ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలి, మా ఫేసెస్ చూడాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైరల్ రిపోర్ట్. కింద ఉన్న గంట కొట్టండి.